సరే కొంతకాలం అయింది. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి మునితో మాట్లాడుతుండేవారు. వచ్చే వాళ్ళతో కూడా అప్పుడప్పుడు నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టారు రమణ మహర్షి. కొంతకాలం అయిన తర్వాత కావ్యకంఠ గణపతి ముని అడిగారు, నాకు కూడా ఒక గుహా ప్రాంతం ఏదైనా విడిదిగా ఇవ్వండి, నేను ఆ గుహలో కూర్చుని నేను కూడా తపస్సు చేసి ఉమాసహస్ర రచన చెయ్యాలని కోరికగా ఉంది. పరదేవతా నామములను 1000 నామములను నేను ఉమాసహస్రం అన్న పేరుతో రచన చెయ్యాలి. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరములన్నిటినీ కూడా నిక్షిప్తం చేస్తానన్నారు. రమణ మహర్షి స్వయంగా కావ్యకంఠ గణపతి ముని చెయ్యి పట్టుకుని అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టు గుహ అంటారు, చ్యుత గుహ అని, ఆ గుహలోకి తీసుకెళ్లి నువ్వు ఇదిగో ఈ గుహా ప్రవేశం చేసి ఈ గుహలో కూర్చుని ఇక్కడ నుండి నువ్వు ఆ ఉమాసహస్ర రచన చేయవలసింది అన్నారు. 20 రోజుల లోపల ఈ సహస్రాన్ని పూర్తి చేస్తాను. 20వ రోజు అర్ధరాత్రి 12 గంటల వేల్టికి నేను ఈ ఉమాసహస్ర రచన పూర్తి చెయ్యలేకపోతే అప్పటి వరకు ఎంత రచన చేశానో రచన అంతా చింపేస్తానని ప్రతిజ్ఞ చేశారు కావ్యకంఠ గణపతి ముని. అక్కడ వరకు బాగుంది. హరసహస్రమన్ని శ్లోకాలు రోజూ చదివినా పరమశివుడు అన్నం పెట్టలేదన్న కోపంతో హరసహస్రాన్ని చింపేశారు అంతకుముందు. అందులో ఏవో కొద్ది శ్లోకాలే మిగిలాయి. ఇక్కడ నడుస్తోంది. ప్రతిరోజు ఆ ఉమాసహస్రం ఆయన ధ్యానం చేస్తుండేవారు, దాన్ని రచన చేస్తుండేవారు. హెచ్ఎమ్మాళ్ అన్నం పట్టుకొచ్చి ఇస్తుండేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి ఉదయం 7 గంటలకే విపరీతమైన ఆకలేసేసింది. అది అమ్మవారి ఉపాసనలో ఉండేటటువంటి ఒక వైచిత్రి. అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అకస్మాత్తుగా వాళ్ళకి పిచ్చాకలేస్తుంది. అంత పిచ్చాకలేస్తే నిజంగా మీరు తీసుకొచ్చి అన్నం పెట్టారనుకోండి, అన్నం చూడగానే త్రేణుపు వచ్చి వెళ్ళిపోతారు. అన్నం తిన్నంత కడుపు నిండిపోతాయి. కానీ పిచ్చి ఆకలేస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంసకు అలాగే వేస్తుంటే వాళ్ళ గురువు గారు ఆయనతో ఉండేటటువంటి అంతేవాసి తీసుకెళ్లి అన్నం కుంభం చూపించారు. చూపించగానే ఆయనకి త్రేణుపు వచ్చింది. కాబట్టి ఈయనకి విశేషమైన ఆకలేసేస్తోంది ఉదయం 7 గంటలకి. రాత్రి పాలు తాగుతారు. ఎలా 7 గంటలకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఆ హెచ్ఎమ్మాళ్ళకి అన్నం పప్పు వండుతోంది ఆవిడ. అకస్మాత్తుగా ఒక దివ్యస్వరూపం ఒకటి కనపడి వెంటనే గణపతి మునికి అన్నం పట్టుకెళ్ళి ఇచ్చేసేయని వినపడింది. ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అన్నం పప్పు పట్టుకెళ్ళి చ్యుత గుహలో పెట్టింది. ఆయన రెండిటి వంక చూశారంతే త్రేడుపులు వచ్చాయి. 17 రోజులైంది. 4 వంతులు పూర్తయిపోయింది ఉమాసహస్రం. ప్రతిరోజు సాయంకాలం భగవాన్ రమణ మహర్షి కూడా వచ్చి కూర్చుని అప్పటి వరకు ఎంత భాగం రచన పూర్తయిందో అంత భాగాన్ని ఆయన కూడా వింటూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు, వెళ్ళిపోతూ ఉండేవారు. 4 వంతులు పూర్తయిపోయిన తర్వాత 17 రోజులు అయిపోయింది. ఇంకా 3 రోజులు ఉంది. 1/4 వంతు భాగం పూర్తవ్వాలి. వేలు మీద పెద్ద గోరు చుట్టు పుట్టింది. విపరీతమైనటువంటి పోటు. కలం ఇలా పట్టుకోలేకపోయారు. అలాగే ఇంకొక్క రోజు మాత్రమే మిగిలింది. ఒక్క శ్లోకం కూడా రచన చేయలేదు. ఈ ఉమాసహస్రం చదివి వినిపిస్తారని పక్క ఊళ్ళంతటా టౌకేశారు, పందిళ్ళేసేశారు, ఏదో ఉత్సవంలాగా. ఎందరో ఊళ్ళ నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇక్కడేమో వేలుకి గోరు చుట్టు, నడవట్లేదు. ఇంకా తెల్లవారితే 20వ రోజు. ఆ 19వ రోజు రాత్రి అరుణాచలంలో తిరువణ్ణామలైలో ఉండేటటువంటి ఒక వైద్యుడికి కల్లో పరమశివుడు కనబడ్డాడు. కనబడి కొండ మీద ఒక మహానుభావుడు ఉమాసహస్రం రచన చేస్తున్నాడు. వేలుకి గోరు చుట్టేసింది, రాయలేకపోతున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని శస్త్రచికిత్స చేయవలసింది అన్నారు. ఆయన వెతుక్కుంటూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి ఈ గుహ చూపించారు. అప్పుడు ఈయనకి శస్త్రచికిత్స చేసి తీసి కట్టారు. కట్టుండడం వల్ల రచన సాగలేదు. అప్పుడు ఆయన దగ్గర ఉండే స్నేహితులందరూ కలిసి అన్నారు, మరి ఇవాళ రాత్రి అయిపోవాలి 12 గంటల లోపల, ఎలా అంటే ఆయన అన్నారు, రమణ మహర్షి అన్నారు, ఆశువుగా కవితాధార చెప్పగలరు కాబట్టి 5 పృచ్ఛకులు తిరువణ్ణామలై నుంచి కొండ మీదకి వస్తారు. 5 పృచ్ఛకులు కూర్చుంటారు. 5 వృత్తాలలో ఇన్ని శ్లోకాలని వీరు ఆశువుగా చెప్తుంటే వాళ్ళు రాసేస్తారు. ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చెప్పేస్తుంటే వాళ్ళు రాసేస్తుంటారు. 5 పృచ్ఛకులు కాగితాలు కలాలు పట్టుకుని ఆ లేఖకులు వచ్చేసి కూర్చున్నారు. రాత్రి అయింది. రమణ మహర్షి వచ్చి
నడవట్లేదు రచన. రమణ మహర్షి వచ్చి ఏమీ పర్వాలేదు, ఇక నడుస్తుంది, మొదలు పెట్టండి అన్నారు. అని కావ్యకంఠ గణపతి ముని వెనక్కి వెళ్లి కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క నోటి వెంట వరద కింద వెళ్ళిపోయింది ఉమాసహస్రం. రాత్రి 12 కన్నా ముందే ఉమాసహస్రం పూర్తి అయిపోయింది. 5 రాసేశారు. అమ్మయ్య అయిపోయింది సహస్రం అన్నారు. రమణులు ఒక్కసారి బహిర్ముఖులై నేను చెప్పినదంతా రాసుకున్నారా అని అడిగారు. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని అన్నారు, పలికిన వాణ్ణి నేను, నా లోపల 12 లోపల పలికించడానికి గురువు అనుగ్రహంగా రమణులే చేరి బుద్ధి ప్రకాశం చేసి నా చేత పలికించారని. ఆ ఉమాసహస్రం ఎంత మంది చేతనో కొనియాడబడేటటువంటి గ్రంథం. అమ్మవారి బీజాక్షరముల యొక్క సంపుటీకరణంతో అమ్మవారి వైభవాన్ని అంత గొప్పగా కీర్తించేటటువంటిది. లక్ష్మీకాంతం గారని కావ్యకంఠ గణపతి మునికి చాలా అంతేవాసి. ఆయన మహానుభావుడు నాయన అన్న పేరుతో కావ్యకంఠ గణపతి ముని మీద ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ ఉమాసహస్రంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని కూడా ఆయన అందులో చేర్చి చూపించారు. కాబట్టి అంత గొప్పగా ఉమాసహస్రం పూర్తయింది. తర్వాత శుద్ధప్రతులు పూర్తయ్యాయి. తన చేత రమణ మహర్షియే ఉమాసహస్రం పూర్తి చేయించి లోకానికి అందించారు అని కావ్యకంఠ గణపతి మునికి భగవాన్ రమణులంటే విశేషమైనటువంటి గురుభక్తి. ఎప్పుడూ ఆయన్ని గురుభావనతోనే చూస్తుండేవారు. రమణ గీత అని రమణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా అద్భుతమైనటువంటి కవిత్వం రూపంలో తీసుకొచ్చిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఎందుచేత అంటే ఎందరో వచ్చి ఆయన్ని ప్రశ్నలు వేస్తుండేవారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు కొన్ని ఉండేవి. వాటికి జవాబు చెప్పేవారు. చెప్పిన జవాబులు లోకానికి అందకుండా పోతాయేమో అని జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు సూరి నాగమ్మ గారు, ఒకరు కావ్యకంఠ గణపతి ముని. ఒక్కొక్క చోట ఆయనే శిష్యుడిగా వచ్చి రమణ మహర్షిని అడిగితే ఏం చెప్తారో ఊహించి, వచ్చినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు రమణులు ఏం చెప్పారో చూసి, వీటిని గీత, భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్పాడో అలా రమణ గీత అన్న పేరుతో రచన చేశారు ఆయన. దానికోసం ఆయన రమణులతో కలిసి స్కందాశ్రమంలోనే ఉన్నారు. ఆ రమణ గీత జరుగుతున్నప్పుడే అరుణాచల క్షేత్రానికి కాదు, ఈ భూమండలానికి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాలాక్షమ్మ గారు వచ్చారు. అప్పటికి కావ్యకంఠ గణపతి మునికి విశాలాక్షమ్మ గారికి కూడా 40 ఏళ్ల లోపే వయస్సు. కాబట్టి వాళ్ళు ఇంకా శారీరకమైనటువంటి సంబంధంతో ఉండవలసినటువంటి కోర్కెలకి అతీతులు అన్న స్థితిని నమ్మడం కష్టం లోకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని నేను ఆ రమణ గీత రచన చేస్తాను అని అడిగారు. అప్పటికి రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు.